ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో 2 రోజులుగా జరుగుతున్న పాలిటెక్ ఫెస్ట్ 2024 కార్యక్రమం శనివారం ముగిసింది. ప్రదర్శనలో 12 ప్రభుత్వ మరియు ప్రైవేట్ పాలిటెక్నిక్ల నుండి 317 మంది విద్యార్థులు 96 ప్రాజెక్టులను ప్రదర్శించారని, రీజనల్ స్థాయిలో ఎంపికైన ఆవిష్కరణలను రాష్ట్ర స్థాయి ఫెస్టులో ప్రదర్శిస్తారని ప్రిన్సిపల్ శ్రీనివాస ప్రసాద్ తెలియజేశారు. ముగింపు వేడుకలకు ఈజిక్ డైస్ అండ్ మోల్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కావలి శ్రీనివాసులు, విఆర్ ఆగ్రో మేనేజింగ్ పార్ట్నర్ నాగేశ్వరరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరు కావడం జరిగింది. కావలి శ్రీనివాసులు, నాగేశ్వరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు విద్యార్థి దశ నుండే ఒక గమ్యాన్ని ఏర్పరచుకుని దాని సాధనకు కృషి చేయాలన్నారు. ఇన్నోవేటివ్ ఆవిష్కరణలు, పరిశ్రమలలో అధునాతన టెక్నాలజీని ఉపయోగించుట మన దేశ ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయన్నారు. విద్యార్థులు చిన్నతనం నుండే కష్టపడే తత్వాన్ని కలిగి తమ జీవిత ఆశయాలను సాధించాలన్నారు. నూతన ఆవిష్కరణల ద్వారా వ్యవసాయ రంగంలో ఉన్న సమస్యలను అధిగమించి అధిక దిగుబడులు పొంది దేశం పురోగతి చెందుతుంది అన్నారు. ప్రథమ స్థానంలో ఈఎస్సీ ప్రభుత్వ పాలిటెక్నిక్ నంద్యాల సివిల్ ఇంజనీరింగ్ విభాగ విద్యార్థులు ప్రదర్శించిన రొటేటరీ బ్రిడ్జి ఆవిష్కరణ, ద్వితీయ స్థానంలో ఎస్వీఆర్ ఇంజనీరింగ్ కాలేజీ నంద్యాల డిప్లొమా త్రిబులి విభాగ విద్యార్థులు ప్రదర్శించిన వేస్ట్ టు ఎలక్ట్రిసిటీ ఆవిష్కరణకు ఎంపికయ్యాయని న్యాయ నిర్ణేతలు తెలిపారు. ఎంపికైన ప్రథమ విజేతకు బహుమతులను, సర్టిఫికెట్లను అందజేశారు. ఎస్డిపిఆర్ కర్నూల్ ఫార్మసీ విభాగ విద్యార్థులు రూపొందించిన ఎనీటైమ్ మెడిసిన్ మరియు ఈఎస్సీ పాలిటెక్నిక్ నంద్యాల ఈసీఈ విభాగ విద్యార్థులు రూపొందించిన కాంటాక్టులెస్ స్మార్ట్ థర్మామీటర్ ఆవిష్కరణకు కన్సోలేషన్ ప్రైజెస్ దక్కాయి. 20 ఉత్తమ ఆవిష్కరణలను రాష్ట్ర స్థాయి టెక్ ఫెస్ట్ కు ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ట్రిపుల్ విభాగాధిపతి రాజేష్, సివిల్ విభాగాధిపతి శ్రీనివాసరెడ్డి, మెకానికల్ విభాగాధిపతి రఘునాథరెడ్డి, జనరల్ సెక్షన్ విభాగాధిపతి డాక్టర్ జి సురేష్ బాబు, అధ్యాపక బృందం మరియు సిబ్బంది హాజరయ్యారు. ఈరోజు వాల్డెక్టరీ ఫంక్షన్ కి మన ఇండస్ట్రీస్, ప్రముఖ ఇండస్ట్రీస్ కావలి శ్రీనివాసరావు గారు, అలాగే మన విఆర్ ఆగ్రో ఇండస్ట్రీస్ ఎండి గారు ఇచ్చేశారు. నిన్న మనం గమనిస్తే మినిస్టర్ గారు, కలెక్టర్ మేడం కూడా వచ్చారు. దీన్ని ఇనిషియేట్ చేసి ఇనాగరేట్ చేశారు. చాలా అప్రిషియేట్ చేయడం జరిగింది. ఇక్కడ 12 పాలిటెక్నిక్ కాలేజీల నుంచి, వివిధ కాలేజీ నుంచి వచ్చిన వాళ్ళకి తగిన సౌకర్యాలు కలగజేసి దాంతో పాటు కావాల్సిన ఏర్పాట్లన్నీ వాళ్ళు ప్రాజెక్టులు పెట్టుకోవడానికి, డిస్ప్లే చేయడానికి చేయడం జరిగింది. ఇది ముందు వేరే చోట జరిగేది, ఈ మొట్టమొదటిసారిగా మనకి ఇవ్వడం జరిగింది. దాంతో మనకి ఒక అవకాశం వచ్చింది అనుకుని అందరం కూడా కలిసి శ్రద్ధగా పనిచేసి దీన్ని సక్సెస్ చేయడానికి మా వంతు కృషి చేశాము. దాదాపుగా అంతా మాకు చేతనైనంత వరకు సవ్యంగా కష్టపడి వర్క్ చేశామని భావిస్తున్నాము. అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. అన్ని ప్రాజెక్ట్స్ కూడా బాగున్నాయి. దాదాపుగా 96 ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేశారు. ఇక్కడ 12 కాలేజీల నుంచి వచ్చి 320 మంది పైగా పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా నా కంగ్రాచులేషన్స్. ఇందాక మనం అనుకున్నట్లుగానే దీనిలో ప్రతి ఒక్కరు కూడా ఎగ్జిబిట్స్ అన్ని బాగా పెట్టారు. దానిలో కొద్ది డీవియేషన్స్ తోటి ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ ఇవ్వడం జరిగింది తప్ప అన్ని కూడా బాగున్నాయి ప్రాజెక్ట్స్. అదే విషయం మినిస్టర్ గారు అప్రిషియేట్ చేశారు. రీజనల్ పాలిటెక్ ఫెస్టివల్ కు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. పిల్లలందరూ చాలా యాక్టివ్ గా ఈ పాలిటెక్ ఫెస్టివల్ లో పాల్గొని వాళ్ళ ప్రాజెక్ట్స్ ప్రదర్శించారు. ఫెస్టివల్ అయితే చాలా గ్రాండ్ గా చేశారు కాలేజీలో. సో యాజ్ ఎ ఓల్డ్ స్టూడెంట్స్ ఆఫ్ దిస్ college, I feel pride in conducting this kind of events first time in this polytechnic over the last 60 years. So it's a good achievement. I fully appreciate the committed principal garu and their staff and the students and all participating colleges, and the enthusiasm is just started in innovation in India, and it will reach to the next peaks in the next coming 20 years. Is going to be innovation and manufacturing is the buzzword which India needs to follow, and I wish the beginning started from our college, Nandyal Polytechnic.